కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు పరిసర ప్రాంతాలలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. కుటుంబం అంతా నిత్యం పూజలు చేస్తూ నిష్ఠాభక్తులతో ఉండే కుటుంబం అది. అనుకోకుండా కరువు కాటకాలు సాండవించి తల్లి తండ్రి సహోదరుని కోల్పోయింది. ఆమెకు వివాహమైన 19 నెలలకే కలరా సంభవించి భర్త కుమార్తెను కూడా కోల్పోయింది. ఒంటరిగా మిగిలిన ఒక స్త్రీ. ఆ స్త్రీ గురించి అనేక విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు వినండి. ఎంతో ఆసక్తిని కలిగించే విషయాలు తెలుసుకుందాం. కుటుంబం సంతోషం, శాంతి, సమాధానం లేక వేదనతో నిండిన జీవితానికి ఒక అభ్యున్నతి కావాలని కృషి చేసింది. తనలాంటి అనేక మంది స్త్రీలు ఆ రోజులలో ఎంతో వేదనతో ఉండేటువంటి స్త్రీలలో అభ్యున్నతి కొరకు పాటుపడింది. ఆ స్త్రీ గురించి అనేక విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు వినండి. ఎంతో ఆసక్తిని కలిగించే విషయాలు తెలుసుకుందాం. ఆమె పేరు పండిత రమాబాయి సరస్వతి. పండిత రమాబాయి సరస్వతి 1858 ఏప్రిల్ 23వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ఒక నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. ఈమె తండ్రి పేరు అనంత శాస్త్రి. బాల్యము నుండియే రమాబాయి తండ్రితో అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళుచుండేది. 12వ సంవత్సరముల వయసులోనే 18,000 శ్లోకములు కంఠోపాఠంగా చెప్పగలిగినందున ఈమెకు కూడా పండితులు పండిత అను బిరుదునిచ్చారు. ఈమె 6 సంవత్సరాల పరిధిలో తనకు అత్యంత ప్రియులైన 5 వ్యక్తులను పోగొట్టుకుంది. కరువులో తల్లి తండ్రి సహోదరుడు మరణించారు. వివాహమైన 19 మాసాల్లోనే కలరాకు గురి అయి భర్త మరణించాడు. కన్న కుమార్తె కూడా మరణించింది. ఆ సమయంలో హిందూ మత గ్రంథ సారాంశము బాగుగా ఎరిగియుండియు మనశ్శాంతి లేనిదై జీవితంపై విరక్తి చెందింది. భారతదేశపు స్త్రీల అభ్యున్నతి కొరకు ఏదో చెయ్యాలి అనే పట్టుదలతో రమాబాయి కొన్ని విద్యార్హతల్ని శిక్షణను పొందాలనే ఆశతో ఇంగ్లాండ్ వెళ్ళినది. అక్కడ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సోదరుల ద్వారా క్రీస్తు ప్రేమ అనగా ఎట్టిదో చవిచూచి భారతదేశపు స్త్రీల దీనావస్థను క్రీస్తు ప్రభువే మార్చగలడని నమ్మి యేసుని అడుగుజాడల్లో నడవాలని నిశ్చయించుకొని బాప్తిస్మం పొందెను. అలాగూ ఆమె ఇంగ్లాండ్ అమెరికా దేశములు తిరిగి మరలా భారతదేశము చేరెను. అయితే ఆ తరువాత క్రీస్తు ప్రభువు సిలువలో బలి అయి తన స్థానమును తీసుకొనెనని తనకు రావలసిన పాప శిక్షను ఆయన భరించెనని తెలుసుకొనెను. ఆయన యందలి విశ్వాసమును బట్టి క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి పాప క్షమాపణ రక్షణ నిశ్చయతను పొంది శాంతి సమాధానములు సంపాదించుకొని లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందెను. క్రైస్తవ మతాన్ని ఎరిగాను, కానీ ఆ మతానికి జీవనాడి అయిన క్రీస్తును నేనిప్పుడే రుచి చూస్తున్నాను అనెను. నెల్సన్ గ్రెగ్సన్ అను బోధకుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అను విషయమును గూర్చి బొంబాయిలో చేసిన ప్రసంగము ఆమెను మొదట కదిలించెను. పరిశుద్ధాత్మ ప్రసన్నత ఆమెకు కలిగెను. యేసుక్రీస్తు మూలముగా రక్షింపబడితిని అనుటకు ఎలాంటి సందేహము లేదని ఆమె చెప్పెను. తన రక్షణ సాక్ష్యము ద్వారా ప్రారంభములోనే 15 మంది ఆత్మీయ పిల్లలను పొందెను. ఒకనాడు ఉదయకాలము ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్మావేశము వలన 125 మందికి రక్షణాశ్రయము ఇవ్వవలసినదిగా ప్రభువుచే ప్రేరేపించబడినది. ఆమె దేవుని యొద్ద ప్రార్థించి ఆయన యొద్ద నుండి వాగ్దానములను పొందుచుండెడిది. ఈమె జార్జ్ ముల్లర్ స్థాపించిన అనాథాశ్రమములను దేవుని మీద విశ్వాసముతో చేయుచున్న ఆయన సేవను చూచి శక్తి చేతనైనను బలము చేతనైనను గాక నా ఆత్మచేతనే ఇది జరుగును అను మాటలయందు విశ్వాసముంచి 1889లో విధవరాండ్రకు జీవితంలో కాలు జారి దగాపడిన స్త్రీల కొరకు శారదా సదన్ను స్థాపించెను. పూనా దగ్గరలో ఉన్న కెట్గామ్ అనే ప్రాంతములో అందులకు అనాథలకు విధవరాండ్రకు పతనమైన స్త్రీలకు సువార్తను బోధిస్తూ విద్య నేర్పించి వారికొక ఉపాధి కల్పిస్తూ
ముక్తి మిషన్ స్థాపించి వారిని శారీరకముగానే కాక ఆత్మీయంగా కూడా పోషిస్తూ రక్షణలోనికి నడిపించెను. పతితలైన స్త్రీలకు తల్లిగా, స్నేహితురాలిగా, గురువుగా ఉంటూ వారిని ఆదరిస్తూ సలహాలిస్తూ మంచి శిక్షణను, ఆధ్యాత్మిక బోధను ఇచ్చిచుండెను. ఆమె ప్రేమను, సానుభూతిని అనుభవించిన స్త్రీలు ఆమెలో క్రీస్తును చూడగలిగిరి. పండిత రమాబాయి ఎద్దుల బండిలో పరిసర గ్రామములకు వెళ్ళొచ్చు అనేకులకు క్రీస్తు సందేశాన్ని ఇవ్వడమే గాక పేదలను ఆదరించి పరామర్శించేది. హిందూ దేవాలయాలలో దేవదాసీలుగా మగ్గిపోతున్న వారిని విడిపించి చేరదీసి ఆదరించేది. అట్టి వారికి చేతి పనులను నేర్పి వారిని వారే పోషించుకున్నట్లు చేసేది. అట్టి వారిలో అనేకులు నర్సులుగాను, టీచర్లుగాను, గృహిణులుగా మారి సమాజంలో గౌరవనీయమైన జీవితములు గడుపునట్లు చేసేది. విరామము లేకుండా ఆయా సభలలో వాక్యోపదేశము చేస్తూ రాత్రింబగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతూ ప్రభువు కొరకు ఎంత చేసినా చాలదు అంటుండేది. ఆమెకు ఒక బైబిలు, కొన్ని వస్త్రములు తప్ప మరేమీ లేవు. అయినను ప్రభువు ఐశ్వర్యవంతుడని, ఆయన ధనాగారము సదా నిండియుండునని, తన బిడ్డలకు అవసరమైన వాటన్నిటినీ ఆయన పంపగలడని విశ్వసించి విశ్వాసముతో జయము పొందెను. ఆమె భాషాంతరిక వీరులలో ప్రథమ స్త్రీ. ఈమె చేసిన గొప్ప పని బైబిల్ గ్రంథమును మరాఠీ భాషలోనికి తర్జుమా చేయుట. దానికై దాదాపు తన జీవితకాలమంతయు ఖర్చు పెట్టెను. ఇందుకై హెబ్రీ, గ్రీకు భాషలను నేర్చుకొనెను. ప్రతిదినం ఉదయం 4 గంటల కంటే ముందుగా లేచి ధ్యానము, ప్రార్థన, తర్జుమ మున్నగు కార్యముల యందు మునిగియుండేది. ఈమె శక్తి సామర్థ్యములకు రహస్యము వాక్య ధ్యానము, ప్రార్థనలే. ఆశ్రమంలో ఉన్నవారికి క్రీస్తును గూర్చి ప్రకటింపక మునుపు వారి కొరకు మహావేదనతో ప్రార్థన చేయుచుండేది. ఈమె కల్వరి ప్రేమతో నిండియుండేది. ఒకసారి ఈమె చేసిన శక్తిగల ప్రసంగమును బట్టి విక్టోరియా రాణి కదిలింపబడెను. ఈమె ఆశ్రమంలో 300 మందిని పోషించు వారము 1500 మందికి పెరిగెను. వీరందరికీ భోజన, వస్త్రపానాదులను ఏర్పాటు చేయడమే గాక వారిని క్రీస్తు కొరకు తర్ఫీదు చేయుచుండెను. రమాబాయి విశ్వాస విషయములో పలు విధములుగా పరీక్షింపబడెను. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించి విశ్వాసముతో జయించి చివరిగా 1922 ఏప్రిల్లో తన 64వ ఏట పండిత రమాబాయి ప్రభువునొద్దకు వెళ్ళిపోయినది. రమాబాయి మనస్సు, దృష్టి మనుషుల మీదను మిషనరీల మీదను కాక ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉండుట వలన ఈమె తాను స్థాపించిన రక్షణాశ్రమమును దిగ్విజయముగా కొనసాగించెను. ఇప్పటికీ 82 సంవత్సరాల క్రిందట ఆమె లోకమును విడిచినను ఆమె స్థాపించిన ఆశ్రమం ఇంకనూ అనేక మందికి ఆశ్రయస్థానముగానున్నది. ఆమె మరాఠీ భాషలో వ్రాసిన అనేక క్రైస్తవ భక్తి గీతాలు ఈనాటికి వాడుకలో ఉన్నవి. ఆమెలో ఉండిన ప్రేమ, భారము, విజ్ఞాపన, ప్రార్థన, వేదన నేడు మనకు మాదిరిగా ఉన్నవి. మనము కూడా విశ్వాసముతో క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయుదమా? పండిత రమాబాయి జీవితము వలె ఆదర్శవంతమైన జీవితము ప్రతి మహిళ జీవించాలని కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఆమేన్.